హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ ఉన్నతాధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతుంటే సిబ్బంది మాత్రం ట్రాఫిక్కు అంతరాయం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. తార్నాక సమీపంలో నడి రోడ్డుపై వాహనాలు తనిఖీలు చేస్తూ ఇతర వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా బాల్నగర్ ఘటన మరవకముందే అలాంటి ఉదాంతాలు జరిగే అవకాశాలున్నాయని స్థానికులు వాపోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నగరంలో ట్రాఫిక్ రద్దీగా ఉండే ప్రాంతాలు చాలా ప్రాంతాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాలకు సంబంధించి కూడా పోలీసులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటారు. కానీ హైదరాబాద్లోని తార్నాక ఫ్లైఓవర్ దగ్గర అయితే ఈ తార్నాక ఫ్లైఓవర్ సమీపంలో కూడా ఉదయం సాయంత్రం సంబంధించి కూడా ట్రాఫిక్ పోలీసులు హెవీ వెహికల్ ఎక్కడైతే నగరంలోకి ఎంటర్ కావడం జరుగుతుందో అయితే ఉప్పల్ నుంచి ఇటు సికింద్రాబాద్ వైపు వచ్చే వాహనాలకు సంబంధించి కూడా వాహనాలు తనిఖీలు చేస్తూ కూడా రోడ్డు మధ్యలోనే వాహనాలు నిలపడంతో కూడా చాలా వరకు ఇతర వాహనదారులకు అయితే ఇబ్బందికరంగా మారుతుందని చెప్పి కూడా వారు ప్రయాణికులు అయితే వాపోతున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం ఇటు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి పైనే రోడ్డు పక్కలే వాహనాలు ఆపి తర్వాత తనిఖీలు చేస్తూ వాహనాలు నిలపడంతో కూడా ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడుతుంది. కానీ కొందరి వాహనాలకు సంబంధించి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విధంగా సడన్గా వాహనాలు రోడ్డుపై ఆగిపోయినట్లయితే సడన్గా బ్రేక్ వేయడం కానీ తర్వాత మళ్ళీ ఆల్టర్నేట్గా వేరే వైపు మళ్ళించుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసుల పైన అయితే వారు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ట్రాఫిక్ సంబంధించి కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నాగా తాజాగా బాల్నగర్ ఫ్లైఓవర్ దగ్గర కూడా ఒక ప్రయాణికుడు మృతి చెందిన ఘటన తెలిసిందే. అయితే దాంట్లో ట్రాఫిక్ కానిస్టేబుల్ బండి ఆపడంతో కూడా ఒక వ్యక్తి ప్రయాణికుడు అయితే అక్కడక్కడ మృతి చెందడంతో కూడా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చేయడం ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇదే తరహాలో ఈ విధంగా వాహనాలు తనిఖీలు చేయాలంటే ప్రత్యేకంగా వాహనాలు వెళ్లే మార్గం కాకుండా ప్రత్యేక మార్గాల్లో కూడా వాహనాలు ఆపాలి, లేదనుకో ట్రాఫిక్ క్లియర్గా అంటే ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి కూడా వాహనదారులు అయితే వాపోతున్నారు. కానీ ఈ ఘటనలకు సంబంధించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఇలాంటి ఎక్కడ కూడా వాహనాల తనిఖీలకు సంబంధించి కూడా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయడం కానీ వాహనదారులకు ఇబ్బంది కలగకుండా ఉండాలని చెప్పి కూడా వాహనదారులు అయితే ప్రస్తుతం అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో సురేష్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.